హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్, గత వీడియోలో కూడా డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి పరిశ్రమలు మరియు సేవారంగం అండి. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మన సర్వే అనేది చాలా లేట్ కావడం జరుగుతుంది. మొన్నటి వరకు నా హెల్త్ అనేది కరెక్ట్ లేకపోవడం వలన, అదేవిధంగా నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి వీడియో చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడంతో ఈ యొక్క సర్వే అనేది కాస్త లేట్ అవుతుంది. అభ్యర్థులు దీన్ని అర్థం చేసుకుంటారని మ్యాక్సిమం ఈ మంత్లో ఎండ్ చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అందులో భాగంగా ముందుగా డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి హస్తకళలండి. తెలంగాణ అనేది అనేక కళలకు నిలయమైనటువంటి రాష్ట్రం అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి లేదా ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేకమైనటువంటి కళలు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి కళలకు నిలయమండి. అలాంటి ప్రతి జిల్లా కూడా ప్రత్యేకమైన సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు గనక చూసుకున్నట్లయితే బిద్రి కళలండి. హైదరాబాద్కు చెందినటువంటి బిద్రి కళలైన, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డోక్రా మెటల్కి సంబంధించిన లోహక కళ అయిన యాదాద్రి భువనగిరికి చెందిన పోచంపల్లి ఇక్కత్ చర్యలైన, నిర్మల్ బొమ్మలైన, చిత్రాలైన, అదేవిధంగా లక్క కళాకృతులైన, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అయిన, ఇలా ఒక్కొక్క జిల్లా ప్రత్యేకమైనటువంటి కళలను కలిగి ఉండడం జరిగింది. అలాంటి కళలకు సంబంధించి ఇలాంటి సంస్కృతికి ఉండడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని తెలుస్తుంది. అందులో భాగంగా తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఇలాంటి హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ హస్తకళలకు ఒక బ్రాండ్ను కూడా సృష్టించడం జరిగింది. ఆ బ్రాండ్ ఏంటి అంటే గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అని గుర్తుంచుకోండి. తెలంగాణలో హస్తకళలను ప్రోత్సహిస్తుంది ఏ బ్రాండ్ ద్వారా అని అడుగుతాడు కాబట్టి గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. చాలా ఇంపార్టెంట్. TGLIPC లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇదేంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి తోలు పరిశ్రమలకు ప్రోత్సాహక కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా ప్రభుత్వానికి సంబంధించి వివిధ విభాగాలు ఉంటాయి. వారికి కావలసినటువంటి పాదరక్షలు, బూట్లు మరియు తోలు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వారు ఉన్నారు, వారికి కావాల్సినటువంటి బూట్లు అయినా, వారికి సంబంధించినటువంటి తోలు ఉత్పత్తులైనా ఇదే తయారు చేసి ఇస్తుంది. అందుకోసమే ఈ యొక్క TGLIPC తోలు పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు వారి యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఇది కృషి చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అయితే 2024 మార్చి నెలలో ఈ యొక్క TGLIPC అనేది ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా చేసుకోవడం జరిగింది. జస్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దేనికోసం పనిచేస్తుందంటే ప్రభుత్వ విభాగాలకు కావాల్సినటువంటి పాదరక్షలను, బూట్లు మరియు తోలు ఉత్పత్తులను ఉత్పత్తి చేసి వారికి పంపిణీ చేస్తుందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. దీన్ని TGTPC అని పిలవడం జరుగుతుంది. TGTPC లిమిటెడ్. TGTPC అనేది ఒక వాణిజ్య ప్రోత్సాహక సంస్థ అండి. వాణిజ్యపరమైనటువంటి ప్రోత్సాహకాలను అందించే సంస్థగా ఈ యొక్క TGTPCని గుర్తుంచుకోండి. ఇది ప్రోత్సాహం చేస్తుంది, అదేవిధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగానే గోల్కొండ బ్రాండ్కు సంబంధించిన నోట్బుక్స్ అయినా మరియు ఇతర కాగిత ఉత్పత్తులను తయారు చేసి మరియు విక్రయిస్తూ బాహ్య వాణిజ్యాన్ని పెంపొందించడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థగా ఇక TGTPCని గుర్తుంచుకోండి. అందులో భాగంగానే భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మేక్ ఇన్ ఇండియా చొరవకు మద్దతు ఇవ్వడానికి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కోసం రాయదుర్గ్లో యూనిటీ మాల్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. TGTPC ఈ క్రింది ఏ ప్రాంతంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కోసం యూనిటీ మాల్ను ఏర్పాటు చేయబోతుందని అడుగుతాడు కాబట్టి
రాయదుర్గ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క 2023-24లో టీజీటీపీసీ గోల్కొండ బ్రాండ్ ద్వారా నోటు బుక్కులను విక్రయించడం ద్వారా దాదాపుగా 130 కోట్ల రూపాయలను సంపాదించిందండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2023-24లో టీజీటీపీసీ గోల్కొండ బ్రాండ్ ద్వారా నోట్ బుక్లను విక్రయించి 130 కోట్ల రూపాయలను సంపాదించింది. మేక్ ఇన్ ఇండియా చొరవకు మద్దతు ఇవ్వడం కోసం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకం కోసం రాయదుర్గ్లో యూనిటీ మాల్ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే రంగం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ప్రశ్న అడుగుతారండి. అదే అండి జీవశాస్త్రం మరియు ఔషధ రంగం గురించి డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి రంగం అండి. ఈరోజు తెలంగాణ జీవశాస్త్రం మరియు ఔషధ పరిశ్రమలకు కేంద్రంగా ఉండడం జరిగింది. ఓకేనా, ఒకప్పుడు మనకు సంబంధించిన ఔషధాలను దిగుమతి చేసుకునేవారమండి ప్రపంచ దేశాల నుంచి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే ప్రపంచంలో కావలసిన ఔషధాలను ఉత్పత్తి చేసేటువంటి స్థానానికి, అదేవిధంగా ఎగుమతి చేసే స్థానానికి చేరుకోవడం చాలా వరకు గొప్ప విషయం అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అలాంటి ఔషధ రంగం అనేది భారతదేశంలోనే తయారయ్యే మొత్తం ఔషధ ఉత్పత్తిలో 3వ వంతు వాటా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి కావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో 100% ఉత్పత్తి అవుతుంది, భారతదేశంలో 100% ఔషధాలు ఉత్పత్తి అవుతాయి అనుకుంటే అందులో 3వ వంతు అంటే దాదాపుగా 33.33% కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి కావడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ విధంగా ఔషధ ఉత్పత్తులకు ఒక రాజధానిగా మన తెలంగాణ ఏర్పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే దేశం మొత్తం ఔషధ ఎగుమతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం 100% ఔషధ ఎగుమతులను గనక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటే అందులో 5వ వంతు వాటా మన తెలంగాణ రాష్ట్రందే అని గుర్తుంచుకోండి. అంటే దాదాపుగా 1/5 వంతు, ఓకేనా, 1/5వ వంతు వాటా ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రందే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదే ఔషధాలు తెలంగాణ నుండి అతిపెద్ద సరుకుల ఎగుమతి వస్తువుగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి అనేక రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంటాం. అందులో ఈ యొక్క ఔషధాలు అనేవి అత్యధిక వాటాను కలిగి ఉన్నాయండి. అంటే మొత్తం సరుకు ఎగుమతుల్లో 32% వాటాను కలిగి ఉన్నాయి. ఓకేనా, ఒకసారి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. వాటి యొక్క విలువ 100% అనుకుంటే అందులో అత్యధికంగా ఔషధాలే వాటా కలిగి ఉన్నాయి. 32% మనం ఎగుమతి చేసేవి ఔషధాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, తెలంగాణ నుంచి అతిపెద్ద సరుకుల ఎగుమతుల్లో అత్యధిక వాటా కలిగి ఉన్నటువంటి క్రింది రంగం ఏది అంటాడు. ఔషధ రంగం అని గుర్తుంచుకోండి. దాదాపుగా 32% వాటాను కలిగి ఉండడం జరిగింది. అలా కలిగి ఉన్నప్పుడు మొత్తం ఎగుమతుల్లో ఈ యొక్క ఔషధ రంగం యొక్క ఎగుమతి 32% అంటున్నాం. కాబట్టి వాటి విలువను కనుక పరిశీలిస్తే 36,893 కోట్ల అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 36,893 కోట్ల విలువైనటువంటి ఔషధాలను మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. అయితే భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి క్లస్టర్ అయినటువంటి జీనోమ్ వ్యాలీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అలాంటి జీనోమ్ వ్యాలీలో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఈరోజు జీనోమ్ వ్యాలీ అనేది ఉండడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి క్లస్టర్ అయినటువంటి జీనోమ్ వ్యాలీ ప్రస్తుతం ఏ విధంగా ప్రసిద్ధికి ఎక్కింది అంటే ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. దాదాపుగా 200 కంటే ఎక్కువ బయోటెక్ కంపెనీలు ఉండడం జరిగింది కేవలం హైదరాబాద్లోనే. అదేవిధంగా భారత్లో మొత్తంగా 5 వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉంటే అందులో 4 ప్రముఖ వ్యాక్సిన్ తయారీదారులు ఇక్కడే ఉండడం జరిగాయి. అందులో కనుక కొన్ని పరిశీలించినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు ఒకటి వచ్చేసి భారతీయ రసాయన సాంకేతిక సంస్థ IICT అని పిలవడం జరుగుతుంది. రెండవది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేది CCMB, ఇది కూడా మన హైదరాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
NIPR ఇది కూడా హైదరాబాద్లో ఉందండి. ఒక్కసారి ఈ అంశాన్ని క్లియర్గా చూసుకోండి. భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయినటువంటి జీనోమ్ వ్యాలీ నేడు ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. భారతదేశంలో మన హైదరాబాద్లోనే దాదాపుగా 200 బయోటిక్ కంపెనీలు ఉండడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ప్రముఖంగా 5 వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉంటే అందులో 4 వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉండడం చాలా చాలా గొప్ప విషయం అండి. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ అయినటువంటి భారత్ బయోటిక్ అనేది మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. భారత్ బయోటిక్ సంస్థ మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ అయినటువంటి కోవాక్సిన్ని అభివృద్ధి చేసింది. అదేవిధంగా జీనోమ్ వ్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం సైటివా అనేటువంటి కంపెనీతో బయోఫార్మా స్కేల్ ఆప్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ కంపెనీతో కలిసి బయోఫార్మా స్కేల్ ఆప్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది అంటే సైటివా అనేటువంటి కంపెనీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2000 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీ 2వ దశను కూడా ప్రారంభించింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎన్ని వేల కోట్లతో కలిసి జీనోమ్ వ్యాలీ 2వ దశను ప్రారంభించిందని అడుగుతాడు. కాబట్టి 2000 కోట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 1,00,000 కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా విలేజ్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఎన్ని లక్షల కోట్లతో ఎన్ని ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 10 ఫార్మా విలేజ్లను 1,00,000 కోట్ల రూపాయలతో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఈరోజు చిట్ట చివరి అంశం మెడికల్ డివైస్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల కేంద్రంగా ఈ యొక్క మెడికల్ డివైస్ పార్క్ అనేది ఉండడం జరిగింది. అంత పెద్ద మెడికల్ వైద్య పరికరాల పార్కును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సుల్తాన్పూర్ హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క వైద్య పరికరాల పార్క్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల కేంద్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ 55 కంటే ఎక్కువ కంపెనీలు తమ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెడికల్ డివైస్ పార్క్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశారనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి, మైనింగ్ గురించి, ఎగుమతుల రంగం గురించి, అదేవిధంగా 2023-24లో ప్రస్తుత ధరల వద్ద సేవా రంగం యొక్క వాటాలను, మిగతా అంశాలను తదుపరి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.